ఓం నమః శివాయ. ఇష్టకామ్యాలు నెరవేర్చే మహిమాన్విత దైవంగా ఖ్యాతిగాంచి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ బండ్లగూడ నుండి వచ్చిన ఎన్ హేమలత గారు వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. పద్మాక్షి గోత్రోద్భవస్య మదన్ మోహన్ నామదేశ్య కస్తూరి నామదేశ్య శ్రీధర్ నామదేశ్య రూపా నామ్ని జిష్ణు నామదేశ్య శ్రీకాంత్ నామదేశ్య దీపికా నామ్ని ఋత్వికా నామ్ని సాత్వికా నామ్ని సకుటుంబానాం తతః ఉజ్వల గోత్రోద్భవస్య ప్రభాకర్ నామదేశ్య హేమలత నామ్ని అనూషా నామ్ని అభిరామ్ నామదేశ్య సకుటుంబానాం తతః. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు హారతి కర్పూరం వెలిగించి శివయ్యకు నీరాజనం సమర్పించగా ఆ హారతిని భక్తులు వారి కళ్లకు హృదయానికి హత్తుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ సందర్భంగా అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం హోమంలో నెయ్యి నవధాన్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దోర్ముక్షీయమృతాత్ నమః స్వాహ ఆగ్నయే స్వాహ రుద్రాయ స్వాహ మహామృత్యుంజయాయ నమః స్వాహ భోర్భువస్సువర్మహర్జన స్వాహ. నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమవడం శివాదేశంగా భావించి భక్తులందరూ ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి హేమలత గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులైన జి జగన్మోహన్ రావు దమయంతి గార్ల జ్ఞాపకార్థం వారి భర్త ప్రభాకర్ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నా పేరు హేమలత అండి. మేము బండ్లగూడ నాగోల్ నుంచి వచ్చాము. చాలా రోజుల నుంచి వద్దామని అనుకున్నాము, కానీ సందర్భం కానీ సమయం కానీ కుదరలేదు. ఈరోజు అనుకోకుండా వచ్చాము. మేము రాగానే వాతావరణం చాలా బాగా అనిపించింది. మొట్టమొదటిగా మేము గుడికి తీసుకెళ్లారు మమ్మల్ని. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న గుడి చూపించారు. తర్వాత ప్రస్తుతానికి ఉన్న గుడిలో మాతోని పూజ చేయించారు, అభిషేకం చేయించారు, మా గోత్రనామాలు చదివారు. మాతోని కొత్త గుడికి కట్టాల్సిన ఇటుకల గురించి మాకు చెప్పారు. మా చేతుల మీదుగా ఇటుకల్ని అక్కడ పెట్టించారు. ఈ లోపలికి వచ్చిన తర్వాత మాకు ఈ వాతావరణం చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా వీళ్ళ పరిశుభ్రత అనేది చాలా బాగా నచ్చింది మాకు. ఉన్న 3 ఫ్లోర్లలో కూడా వీళ్ళు చేసే పని కానీ, తర్వాత వాళ్ళని చూసుకునే శ్రద్ధ, శ్రమ ఇవన్నీ కూడా దాంట్లో మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా చాలా నీట్గా ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు. వాళ్ళని వీళ్ళు చూసుకునే శ్రద్ధ కూడా మంచిగా అనిపించింది. వీళ్ళలో కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధ, తర్వాత హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి గురించి తీసుకునే శ్రద్ధ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళకి పెట్టే భోజనం కానీ, వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ కానీ వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళు జెన్యూన్గా చెప్పేది ఏంటంటే, మా శ్రమ ఏమీ లేదండి, అందరూ దాతలిచ్చే విరాళాలతోనే మేము ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు. వాళ్ళ నిజాయితీ, నిబద్ధత కూడా బాగా ఉన్నాయి. సో మేము పూర్తిగా సాటిస్ఫై అయ్యాము. ఇది చూడడం అనేది ఒక మంచి కార్యక్రమానికి మా వంతు సాయం చేయడానికి వచ్చాము అని. చేసేది చిన్న సాయమే అయినా ఏదో ఒక రకంగా వీళ్ళకి పనికి వస్తుందనే ఉద్దేశంతో వచ్చాము. ఈరోజు మా అమ్మ నాన్నల పేరు మీద గంపల్ జగన్మోహన్ రావు గారు, దమయంతి పేరు మీద నేను వీళ్ళకి విరాళం ఇవ్వగలిగాను.
ఇంకా అవకాశం వస్తే ఇంకా ముందు ముందు వీళ్ళకి నా వంతు సాయం అందించాలి అని అనుకుంటున్నాను. పరుల సేవలో సంతోషం పొందే సేవామూర్తి హేమలత గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.